బార్లీ గురించి కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. లైక్ ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు అని. ఇన్ జనరల్‌గా బార్లీ అనేది వెరీ సేఫ్ మిల్లెట్. సో, బార్లీ మనకి ఫస్ట్ బేసిక్ ప్రిఫరెన్స్ ఏంటంటే చాలామంది వెయిట్ లాస్‌కి తీసుకుంటారు. సో, వెయిట్ లాస్‌కే కాదు, మనం చాలా మెడికల్ కండిషన్స్‌లో కూడా బార్లీని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో, మోస్ట్‌లీ ఇది బాగా ఫోకస్ అయ్యేది ఎప్పుడంటే వెయిట్ లాస్. వెయిట్ లాస్‌లో ఎందుకు? బార్లీకి ఒక నేచర్ ఉంది. ఏంటంటే డిటాక్సిఫికేషన్ ప్రాసెస్. సో, బార్లీ వల్ల ఏంటంటే మనకి వేస్టేజ్ ఎలిమినేషన్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అనమాట. దీనికి వేస్టేజ్ ఎలిమినేట్ చేయడానికి. అది ఎయిదర్ మీ స్టూల్ పాసేజ్‌లో అయినా సరే ఎక్స్‌క్రీట్ అయ్యేలాగా చేస్తుంది. ఎలా? ఇట్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫైబర్ నేచర్. సో, బార్లీలో మనకి మోస్ట్‌లీ సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ 2 ఫైబర్స్ చాలా ట్రెమెండస్‌గా ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే ఫైబర్ కంటెంట్ మనకి ఎక్కువ కనిపిస్తుందో ఒక పర్టిక్యులర్ గ్రెయిన్‌లో కానీ, మిల్లెట్‌లో కానీ ఆర్ ఇంకొక పల్స్‌లో కానీ ఎప్పుడైతే ఒక ధాన్యంలో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో ఆ ధాన్యం మన గట్ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్. సో, గట్ హెల్త్ అన్నప్పుడు మన డైజెషన్ ఇన్వాల్వ్ అవుతుంది. సో, డైజెస్ట్ అయిన తర్వాత ప్రాపర్ మోషన్ పాసేజ్‌కి కూడా అది ఒక పుషీ నేచర్ అనేది ఇస్తదనమాట. సో, ఈవెన్ మీలో ఎవరికైనా కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా హ్యాపీగా బార్లీ ఉప్మా కానీ, బార్లీ జావా కానీ, బార్లీ కిచిడీ కానీ, బార్లీ సంకటిలాగా కానీ చేసుకొని ప్రిఫర్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ థాట్ బార్లీ స్నాకింగ్ ఆప్షన్స్ లాగా లైక్ వడియాలు ఇటువంటి మాత్రం మనం స్ట్రిక్ట్‌లీ అవాయిడ్ చేయవలసి ఉంటుంది. ఇంకా హెల్దియర్ ఆప్షన్ కోసం అయితే బార్లీ ధాన్యాలను మీరు స్ప్రౌట్నింగ్ చేసుకొని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇంకో కండిషన్‌లో మనం ఎక్కడ ప్రిఫర్ చేస్తాము అంటే డయాబెటిస్. సో, ఈ బార్లీకి హై ఫైబర్ నేచర్ ఉండడం వల్ల అండ్ దీనిలో ఉన్నటువంటి బీటా గ్లూకాగాన్ అనే నేచర్ వల్ల ఇట్ విల్ హెల్ప్ ఇన్ కంట్రోలింగ్ ఇన్సులిన్ స్పైక్స్. సో, ఎప్పుడైతే మన బాడీలో ఇన్సులిన్ స్పైక్ ఎక్కువ అవుతుందో ఆ టైంలో ఆ ఇన్సులిన్ స్పైక్‌ని కంట్రోల్ చేయడానికి బార్లీ యొక్క ఫైబర్ అండ్ దానిలో ఉన్నటువంటి ఫైటో కెమికల్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో, ఇన్ అనదర్ వే ఇది మనకి షుగర్ కంట్రోలింగ్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో, మీరు ఎవరైనా డయాబెటిక్ డైట్ ఫాలో అయితే వన్ ఆఫ్ ద ధాన్యం కింద బార్లీని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. థర్డ్ కేటగిరీ వచ్చేసరికి బార్లీ మనము కిడ్నీ పేషెంట్స్‌కి కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో, ఎవరికైతే సీకేడీ ప్రాబ్లమ్ కంటే ముందు ఇన్ జనరల్‌గా కొంతమందికి లైక్ ఫ్రీక్వెంట్‌గా కిడ్నీ స్టోన్స్ మనం చూస్తూ ఉంటాం కదా! సో, కిడ్నీ స్టోన్ ఇన్హిబిటర్‌గా బార్లీ చాలా బాగా పనిచేస్తుంది.